హలో హలో, మీరు వివోర్ దిస్ సైడ్. పేరు చెప్పడానికి ఇంత కంగారు పడుతున్నారు. కలిసినప్పుడు ఏమవుతుందో నీళ్ళల్లో పంచదారలా కరిగిపోకండి మిస్టర్ విభోర్. మీరు కానీ మీకు నన్ను కలవాలని ఎందుకుంది? అంటే మనం ఎందుకు కలవాలి? కాల్ చేయకుండా ఉండలేకపోయారు కదా, అలానే కలవండి. బాధపడర్లే, రేపు కలుద్దాం. ప్లేస్ ఇంకా టైం మెసేజ్ చేస్తాను. బాయ్. పందెం గెలిచిన వారికి స్వాగతం పలకండి. అయితే రండి జహాపన జనాబే అలీ, స్వాగతం. అన్నా, మీరు నిజంగానే జెండా పాతేశారు. ఇంకోసారి పందెం కట్టకండి. అరే మాదే తప్పు, మిమ్మల్ని తక్కువ అంచనా వేశాం. అరే అరే క్షమించండి మమ్మల్ని. అన్నా, మీరే అందరికంటే గ్రేట్. మేమంతా మీ పౌరాలం. మాకు దారి చూపించండి. మా లవ్ సెట్ చేయండి. మెరుపులు ఎలా వస్తున్నాయంటే ఏదో పెద్ద తుఫాన్ రాబోతుందేమో. తుఫాన్ వచ్చేసింది. దాని పేరే సంజయ్ త్రిపాఠి. Cheers, సంజయ్ త్రిపాఠి. నా నేహకు కష్టం వచ్చింది కేవలం మీ వల్ల. హలో అలీ 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 నేహా, నువ్వు బాగున్నావు కదా? ఏమైంది నీకు? అలీ, నాకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నీకు తెలుసా, సంతోషం తట్టుకోలేక పిచ్చిదాన్నైపోయాను. నా నా మొదటి ప్రేమ దక్కేసింది. నాకు నా సంజయ్ దొరికేశాడు. నా 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 మొదటి ప్రేమ నాకు దక్కేసింది. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేహా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు నీ మొదటి ప్రేమ దొరికినందుకు. అందరికీ దొరకదు. నేహా, నీ మొదటి ప్రేమ నీదైనందుకు కంగ్రాట్స్. నీకు తెలుసు కదా అలీ, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కేవలం సంజు జపమే చేశాను. పొద్దున్న ఉదయించే సూర్యుడు సంజునే, రాత్రి వచ్చే చంద్రుడు సంజునే. ఎల్కేజీ నుండి ఈ రోజు వరకు నేను అతన్నే లవ్ చేస్తూ వచ్చాను. ఇంకా ఇప్పుడు కాలేజీకి వచ్చాక దొరికాడు తను నాకు. నేను అంత హ్యాపీగా ఉన్నానంటే నీకు చెప్పలేను కూడా. నేహా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. నేను కూడా సంతోషమే. నీకు తెలుసు కదా, తను నాతో చెప్పినప్పుడు తను నన్ను ప్రేమించడం లేదని. నా గుండె టుక్కుమని పగిలిపోయింది. నేను నిన్ను ప్రేమించలేదు నేహా. బహుశా ఎప్పుడైతే తను ఆశతో ఉండటం మొదలు పెట్టాడో అప్పుడు తనకి తెలిసొచ్చింది తను ప్రేమించేది నన్నే అని. నాకు ఒక విషయం అర్థమైపోయింది. అమ్మాయి అంటే సింపుల్ గా ఉండాలి, నీలా. నీకు తెలుసా, భోపాల్లోనే చెప్పాడు సంజు.
ఏమనంటే పంచబడి వచ్చాక తను నాకేదో చెప్పాలంట. అప్పుడు నాకు అనిపించింది నేను పిచ్చిదాన్నని, కాస్త ఎక్కువ ఆలోచిస్తున్నానని. కానీ కాదు, సంజుకి తెలిసిపోయింది. ఏంటంటే తను కేవలం నేహా శర్మది అని. అందుకేగా బస్ పంచమడి కోసం బయలుదేరిపోయింది. అయినా సరే కేవలం నా కోసం తను బస్సు మొత్తాన్ని వెనక్కి తిప్పించి నా దగ్గరికి తీసుకొచ్చాడు. నీకు తెలుసా, మేము బస్సులో ఉన్నప్పుడు సంజు కళ్ళల్లో చూశాను కదా, అందులో నాకు ప్రేమ కనిపించింది, నా మీద ప్రేమ. ఎలా అనిపించిందంటే ఏదో సినిమా జరుగుతున్నట్టు. అందులో హీరోయిన్ నేను, ఇంకా హీరో సంజు. సంజు ఎలాగూ హీరోనే, కానీ ఆలోచించు, నేను హీరోయిన్. ఈ ఏకపక్ష ప్రేమ కథలో అయితే నేహ తను తాను హీరోయిన్ అనుకుంటుందో, సంజు అందులో విలన్ అయిపోతాడేమో.